మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ప్రక్షాళన పేరిట విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మూసీ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాట చేపట్టింది. మాజీ మంత్రి తలసాని తెలంగాణ భవన్లో పోరుబాటను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్వి బృందాలు పర్యటించనున్నాయి. అధికారం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని తలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను ప్రజలకు వివరిస్తామన్నారు. సర్కార్ దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని అనేక వేలాది మంది అభాగ్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు బిక్కు అనుకుంటూ ఈరోజు ఏ పర్మిషన్స్ లేకుండా డిపిఆర్ లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మా ఇష్టానుసారం చేస్తామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే సుందరీకరణ చేస్తా అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ విధ్వంసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ పోరాటంలో అందరు రావడం జరుగుతుంది. పోరాటం ఉధృతమైన తర్వాత మరి కొన్ని లక్షలాది మంది సమక్షంలో మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.